పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలకి ఇబ్బందులకు గురి చేస్తుంది సార్. ఈ దౌత్యవేత్తలకి న్యూస్ పేపర్స్, గ్యాస్, వాటర్ లాంటివి ఏవి అందకుండా చేస్తోంది. అంటే ఈ విధంగా కట్టడి చేయటము వెనక పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? దౌత్య యుద్ధం ఏమైనా చేస్తుంది అని అనుకోవాల్సి ఉంటుందా? అంటే వాస్తవం మీరు అన్నది ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ ఎంబసీకి అలాగే ఇండియన్ డిప్లొమాట్ల ఇళ్ళకు కూడా న్యూస్ పేపర్స్ ఆపేసింది. ఆకళ్ళని ఎవరిని న్యూస్ పేపర్ వేయకూడదు అని, గ్యాస్ సప్లై ఎవరు వెండర్స్ కూడా గ్యాస్ అమ్మకూడదు అని, వాటర్ సప్లై కూడా ఆపేసింది. దానికి కౌంటర్గా మనం కూడా ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీకి, పాకిస్తాన్ డిప్లొమాట్ల రెసిడెంట్స్కు న్యూస్ పేపర్స్ అయితే మనము ఆపేశాం. కౌంటర్గా డిప్లొమసీలో అలాగే ఉంటుంది. వియన్నా కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ ఉంది. దీని ప్రకారం దౌత్యవేత్తలకు రక్షణ, భద్రత కల్పించాలి. డిగ్నిటీ అంటే సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ డిప్లొమాట్స్ ఈజ్ ప్రొటెక్టెడ్. మీకు ఒక డిప్లొమాట్ పైన ఏదైనా అభ్యంతరం ఉంటే అతన్ని డిపోర్ట్ అంటే తిరిగి మీ మాతృదేశానికి వెళ్ళమని అడగచ్చే తప్ప అతని సేఫ్టీకి కానీ డిగ్నిటీకి కానీ ఎలాంటి ఉల్లంఘన జరగకూడదు. ఇది వియన్నా కన్వెన్షన్. ఇండియా, పాకిస్తాన్లకు కూడా సైన్ దిస్ వియన్నా కన్వెన్షన్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిప్లొమాట్స్. కానీ పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని గౌరవించే దేశం కాదు కనుక, అదొక రోగ్ నేషన్ కనుక ఇవాళ డిప్లొమాట్ల పట్ల కూడా ఇలా వ్యవహరిస్తుంది. అంటే ఇంతకన్నా ఉన్మాదం ఏముంటుంది? అంటే ప్రపంచాన్ని మా అణ్వాయుధాలతో నాశనం చేస్తాం, భారతదేశంలో డ్యాముల్ని మిసైల్స్తో కూలుస్తాం అనేటువంటి దేశం నుంచి ఇంతకన్నా బెటర్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? సో దట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ దట్ కంట్రీ. సో అన్ఫార్చునేట్లీ జాగ్రఫీని మార్చుకోలేము. మన పక్కన ఒక క్యాన్సర్ లాంటి ఒక భయంకరమైన విషగడ్డ మన దేశ పరియోజనలో ఉంది. దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ హిస్టరీ. ఇండియాకు చరిత్ర వల్ల వచ్చిన ఒక వారసత్వం. వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, వీ హ్యావ్ టు లివ్ అవుట్, వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ విత్ ఇట్. దీని నుంచి ఎలా నిలబడాలి అనేది మనమే నేర్చుకోవాల్సిన పరిస్థితి. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఎందుకంటే ఒక కనీసమైన డిప్లొమాటిక్ నామ్స్ కూడా మేము ఉల్లంఘిస్తామంటే పాకిస్తాన్ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్. అన్ఫార్చునేట్లీ అలాంటి దేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్, యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం గ్రూప్లో వైస్ చైర్, అలాంటి దేశ ఆర్మీ చీఫ్కు వైట్ హౌస్లో అపూర్వ సహకారం, అలాంటి దేశాన్ని గొప్పగా అమెరికా అధ్యక్షుడు పొగుడుతూ ఉంటాడు. దిస్ ఇస్ ద వరల్డ్స్ హిపోక్రసీ. వరల్డ్ విల్ పే ఫర్ ఇట్. ప్రపంచం భారతదేశాన్ని తనకు తాను కాపాడుకునే సత్తా ఉంది, శక్తి ఉంది. ఎన్ని దశాబ్దాలుగా దాన్ని మనం 8 దశాబ్దాలుగా చూపెట్టాం కూడా. సో వరల్డ్ షుడ్ అండర్స్టాండ్ డేంజర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఏంటి అని. ఒక రోగ్ నేషన్ కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే ప్రమాదం కాదు, ప్రపంచానికి కూడా ప్రమాదం. ఎ డే విల్ కమ్ అండ్ చైనా విల్ అండర్స్టాండ్, అమెరికా విల్ అండర్స్టాండ్.